ఒక వ్యక్తి చీకటి గదిలో మేల్కొంటాడు. అతను చుట్టూ చూస్తాడు. అంతా అయోమయంగా ఉంటుంది. గోడలు ఖాళీగా ఉంటాయి. అక్కడ ఒక అద్దం మాత్రమే ఉంటుంది. వెళ్ళి అద్దంలో తన ముఖం తాను చూసుకుంటాడు. తనను తాను గుర్తుపట్టలేకపోతాడు. నేను నేను ఎవరు అంటూ తనలో తానే అనుకుంటూ ఉంటాడు. కొద్ది దూరంలో ఒక చిన్న టేబుల్ పై ఒక కవర్ ఉంటుంది. అందులో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో అతను, ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నారు. ఫోటో వెనుక ఇలా రాసి ఉంది: శంకర్, ఇది నీ కుటుంబం, నువ్వు మరచిపోకు అని రాసి ఉంటుంది. శంకర్ కుటుంబమా, నాకా, వాళ్ళంతా ఎక్కడున్నారు అని ఒక్కసారిగా షాక్ గురవుతారు. ఆ ఫోటోని చూసిన శంకర్ ఈ ఇంట్లో ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయేమో అనుకొని వెతకడం మొదలు పెడతాడు. అక్కడ ఫర్నిచర్ ఉంటుంది. అది పాడైపోయి ఉంటుంది. కానీ అది ఎవరో వాడినట్లుగా కొన్ని గుర్తులు కూడా ఉంటాయి. ఒక కప్పు కాఫీ, నిన్నటి తేదీతో వేసిన న్యూస్ పేపర్ ఉంటుంది. న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకున్న శంకర్ అనే వ్యక్తి కనబడలేదు అనే హెడ్డింగ్ని చదువుతాడు. ఫోటోలో ఉన్న శంకర్, న్యూస్ పేపర్లో ఉన్న శంకర్ రెండూ నేనే అనుకోవచ్చా అని సందేహంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకొద్ది దూరంలో అతను ఒక ఫోన్ కనిపెడతాడు. ఆ ఫోన్ డెడ్ అయిపోయి ఉంటుంది. ఛార్జింగ్ పెట్టి పవర్ ఆన్ చేస్తాడు. ఫోన్లో ఒకే ఒక వాయిస్ మెసేజ్ ఉంటుంది: శంకర్, నువ్వెక్కడున్నావు? నేను లూసీని. నువ్వెక్కడున్నా తొందరగా ఇంటికి రా. ఎమిలీ నేను చాలా భయపడ్డాం అని ఒక వాయిస్ మెసేజ్ ఉంటుంది. శంకర్ ఆ మెసేజ్ వింటూ చేతులు వణుకుతూ ఉన్నాయి. వెనుక కాల్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ అక్కడ నెట్వర్క్ పనిచేయడం లేదు. ఇంట్లో నుంచి బయటికి వచ్చిన శంకర్ వీధిలో నడుస్తూ తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో ఉంటాడు. అక్కడికి అకస్మాత్తుగా ఒక వ్యక్తి నీడలో నుంచి బయటకు వస్తాడు. హే, ఎందుకు కంగారు పడుతున్నావు అని శంకర్ను పలకరిస్తాడు. శంకర్ భయంతో, నేను మీకు తెలుసా, ఇంతకు మీ పేరేంటి అని అడుగుతాడు. నా పేరు విక్టర్ అని చెప్తాడు. విక్టర్ నవ్వుతూ, ఒకప్పుడు నువ్వు నాకు తెలుసు, కానీ ఇప్పుడే గుర్తుపట్టలేకుండా అయిపోయావు. ఆ మాటలు విన్న శంకర్, నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తాడు. విక్టర్ సమాధానం చెప్తూ, నేను నీకు నీ జీవితాన్ని తిరిగిచ్చే వ్యక్తిని. అది అంత తేలిక కాదు. ఎవరో నీ కథను మార్చాలని అనుకుంటున్నారు అని సమాధానం చెప్తాడు విక్టర్. విక్టర్ శంకర్ను ఒక అపార్ట్మెంట్కు తీసుకెళ్తాడు. అది శుభ్రంగా ఉంది. దానిలో నివాసం ఉన్నట్లు కనిపిస్తుంది. విక్టర్ ఒక తాళం ఇస్తూ, శంకర్, ఇది నీ ఇంటి తాళం, కానీ ఎవరో నీ పేరు మీద ఇక్కడ నివసిస్తున్నారు అంటూ తాళం ఇస్తాడు. శంకర్ తాళం తీసి తలుపులు తెరుస్తాడు. లోపలికి అడుగు పెడతాడు. గోడలపై ఫోటోలు కనిపిస్తాయి. అందులో ఉన్న చాలా ఫోటోల్లో లూసీ, ఎమిలీ ఫోటోలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ శంకర్కు వారెవరో గుర్తు రావడం లేదు. శంకర్ అయోమయపడుతూ, నాకు ఎవరూ గుర్తుకు రావడం లేదు అంటూ చెప్తాడు. విక్టర్, అది నిజం కాదు. ఎవరో నీ జీవితాన్ని తిరిగి రాశారు శంకర్. నువ్వు వారిని అడ్డుకోకపోతే నిన్ను పూర్తిగా తొలగిస్తారు. ఇది విన్న శంకర్, దీనికి కారణమైన వారిని వెతుకుదాం పద అని విక్టర్తో అంటాడు. విక్టర్ కూడా సరే అనడంతో ఇద్దరు కలిసి వెతుకుతూ ఉంటారు. దీనికి అసలైన కారణం డాక్టర్ రియా అని తెలియడంతో వారు అవాక్కవుతారు. రియా జ్ఞాపకాలను మార్పు చేయడంలో ఎక్స్పర్ట్గా ఉంటుంది. ఇద్దరు కలిసి డాక్టర్ను కలవడానికి వెళ్తారు. డాక్టర్ రియా శంకర్ని చూసి, హే శంకర్, నువ్వేంటిలా, ఎప్పుడొచ్చావు? నువ్వు ఎప్పుడూ ఆసక్తికరమైన సబ్జెక్టువి.
నీ జ్ఞాపకాలు చాలా మార్పులకు అనువుగా ఉన్నాయి. మేము అవసరమైన దాన్ని తీసుకొని నీకు కొత్త కథను ఇచ్చాము. నీకు కొత్త జీవితాన్ని కూడా ఇచ్చాము అని అనడంతో శంకర్ కోపంతో అది నువ్వు చేసేందుకు హక్కు లేదు. ఇవి నా జ్ఞాపకాలు, నా జీవితం అనడంతో డాక్టర్ రియా నీ జీవితమా శంకర్? నీ జీవితం చాలా గందరగోళంగా ఉండేది. మేము నీకు కొత్త ఆరంభాన్ని ఇచ్చాము, కొత్త కుటుంబాన్ని, కొత్త గుర్తింపును ఇచ్చాము. దానికి నువ్వు మాకు రుణపడి ఉండాలి అని డాక్టర్ రియా చెబుతుంది. శంకర్ కోపంతో నాకు నీ అబద్ధాలు అవసరం లేదు, నాకు నా జీవితం తిరిగి కావాలి అని అంటాడు. శంకర్ ఎలాగైనా తన జీవితం గురించి తెలుసుకోవాలనే పట్టుదలతో రియా యొక్క ఆఫీస్లోకి దొంగతనంగా వెళ్ళి తను ఫైళ్లను కనుగొంటాడు. అతను డాక్టర్ రియా సంస్థపై దర్యాప్తు చేస్తున్న జర్నలిస్ట్గా ఉంటాడు. వారు అతన్ని కిడ్నాప్ చేసి జ్ఞాపకాలను తొలగించి అబద్ధపు జ్ఞాపకాలతో నింపి ఉంటారు. శంకర్ తన ఫైళ్ళని చదువుతూ నేను మీ అసలైన జీవితాన్ని బయట పెట్టడానికి చాలా దగ్గరగా ఉన్నాను, అందుకే నువ్వు నన్ను ఇలా చేశావు అని అంటాడు. అని అనడంతో శంకర్ కోపంతో డాక్టర్ రియాని చంపబోతాడు. నీకు నీ ప్రాణాలు కావాలా లేదా అని బెదిరిస్తాడు. పక్కనే ఉన్న విక్టర్ ఇది నీ జ్ఞాపకాలను తిరిగి తీసుకురావచ్చు, కానీ వీరు నీకిచ్చిన కొత్త జీవితాన్ని నువ్వు వదులుకోవాల్సి వస్తుంది అని అంటాడు. లూసీ ఎమిలను కూడా నువ్వు కోల్పోతావు, దీనికి నువ్వు ఓకేనా అని విక్టర్ అనడంతో శంకర్ నాకు తెలీదు, వాళ్ళంతా నా నిజమైన వాళ్ళుగా నాకు అనిపిస్తున్నారు విక్టర్, వాళ్ళు నిజం కాదు, కానీ నిర్ణయం మాత్రం నీదే అని అనడంతో శంకర్ సూదిని చూస్తూ డాక్టర్ని చూస్తాడు. శంకర్ నాకు నిజం కావాలి అంతే, ఎంత బాధ కలిగించినా సరే అని అతను సూదిని తనకు తానుగా ఇంజెక్ట్ చేసుకుంటాడు. అలా ఇంజెక్ట్ చేసుకున్న శంకర్ స్పృహ కోల్పోతాడు. తిరిగి తన అపార్ట్మెంట్లో మేలుకుంటాడు. గోడలపై అతని నిజ జీవితానికి సంబంధించిన ఫోటోలు ఉంటాయి, బంధుమిత్రుల యొక్క ఫోటోలు కూడా ఉంటాయి. వాటిని చూస్తూ శంకర్ నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది అని అంటూ ఉండగా అతని ఫోన్ మోగుతుంది. లూసీ అనే నెంబర్ నుంచి కాల్ వస్తుంది. అతను ఆగి ఆ కాల్ని రిసీవ్ చేసుకుంటాడు. శంకర్ హలో అనగా లూసీ శంకర్ ఇది నువ్వా, మేము చాలా భయపడ్డాం అని అంటుంది. శంకర్ లూసీ నన్ను క్షమించు, నేను ఎవరో నాకు తెలియదు అని అంటాడు. లూసీ నువ్వేమంటున్నావు, నేను నీ భార్యని అని అంటుంది. తిరిగి శంకర్ నువ్వు నా కుటుంబం అని నాకు అనిపిస్తున్నందుకు నీకు ధన్యవాదాలు అని ఫోన్ పెట్టేస్తాడు. తిరిగి తన నిజ జీవితానికి వచ్చినందుకు తను సంతోషిస్తూ తన కుటుంబ అన్వేషణ కోసం బయలుదేరతాడు శంకర్.